కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలో ఉన్న ప్రసార భారతి ఉద్యోగులకు కల్పించిన హక్కులను దేశవ్యాప్తంగా ఉన్న 72,000 మంది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగులకు కల్పించాలని ఎద్దుమైలారం ఆర్డినెన్సు ఫ్యాక్టరీ ఉద్యోగులు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కోరారు. ఈ విషయంపై మంగళవారం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కోరుతూ ఆర్డినెన్సు ఫ్యాక్టరీ ఉద్యోగులు స్థానిక సీజీఎం శివశంకర్ ప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. పరిశ్రమ వెలుపలకు వచ్చిన అనంతరం ఆర్డినెన్సు ఫ్యాక్టరీ ఉద్యోగులు మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న 72,000 మంది ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగుల భవిష్యత్తుపై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముఖ్యంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిర్ణయం తీసుకోవాలని పలు సంఘాల ఆధ్వర్యంలో రక్షణ శాఖ మంత్రికి వినతిపత్రాలు పంపించే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని చెప్పారు. 2001 అక్టోబర్ కన్నా ముందు ఆర్డినెన్సు ఫ్యాక్టరీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా చేరడం జరిగిందని అన్నారు. బీడీఎల్, బీహెచ్ఈఎల్ వంటి పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు వచ్చినా అందులో చేరకుండా ఆర్డినెన్సు ఫ్యాక్టరీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అనే ఉద్దేశంతో ఇందులో ఉద్యోగులుగా చేరడం జరిగిందని అన్నారు. 238 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పరిశ్రమలను వ్యాపార కోణంలో చూడడానికి వీల్లేదని తెలిపారు. ఈ పరిశ్రమలను ఉన్న పళంగా ప్రభుత్వం 7 కార్పొరేషన్లుగా విభజించడం జరిగిందని పేర్కొన్నారు. కార్పొరేషన్లలో డీమ్డ్ డిప్యూటేషన్ ఎంప్లాయీస్గా పేరు మార్చి తాము ఉద్యోగులుగా పనిచేయడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులు కార్పొరేషన్లు అయ్యేనాటికి ఆర్టికల్ 309 ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా జాయిన్ అవడం జరిగినందున తమకు రిటైర్మెంట్ అయ్యేందుకు అవకాశం ఉందని స్పష్టం చేశారు. 2001 సంవత్సరంలో ఆకాశవాణి, దూరదర్శన్ను ఏకం చేసి ప్రసార భారతి కార్పొరేషన్ ఏర్పాటు చేసి అందులో పనిచేస్తున్న ఉద్యోగులను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కొనసాగించిన మాదిరిగా తమను కూడా అదే విధంగా గుర్తించాలని కోరారు. దేశ రక్షణ రంగంలో కీలక భూమిక పోషించే ఆర్డినెన్సు ఫ్యాక్టరీ ఉద్యోగులపై చిన్నచూపు తగదని అన్నారు. దీనిపై వెంటనే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించి తమ కోర్కెలను నెరవేర్చాలని కోరారు. లేనట్లయితే తదుపరి కార్యాచరణకు సిద్ధమై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డినెన్సు ఫ్యాక్టరీలోని అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. Confederation of Defence Recognized Associations. We are representing the members of the gazetted associations, non-gazetted associations, and clerical and storekeeping related supervisor association related members are the Confederation constituents. Today we are observing the All India Demands Day. That is the only single demand. Our whatever the we are joined as a ordnance factory employees in before the corporatization. So we are till retirement we should continue as a central government employee as a in the even the corporation as a deemed deputation position. So accordingly, as per the CDRA, Confederation of Defence Recognized Associations call, all over India almost 70,000 of the employees are today participating this program for demanding the publication of gazette notification at par with Prasar Bharati model. So we are all aware that Prasar Bharati is one of the government, central government organization. Before that there is a Doordarshan and Akashavani. Two types of departments are there in that broadcasting ministry. Finally government decided to merge and form a corporation, Prasara Bharati. So before Prasara Bharati, who are in the government employees, they are published a gazette in the 2001 and that stated that who are the employees before Prasara Bharati, all the employees are became a central government employees till retirement. So till they are almost all 23 years are almost all 23 years past, still they are continuing as a central government employees. So similarly ordnance factory employees also, we are the joined as a ordnance factory employees under the OFB. So we never thought that this organization will be going to a corporation and split into 7, and we are undergone deemed deputation position up to 2 or 3 or 4 or 5 years. It is limited up to 5 years. So as on date 3 years going to complete in the 30th September 2024. So we are demanding by initial period from the October onwards, we are asking for protection of our service conditions. Already DDP OM very clearly stated that all the employee service conditions will be protected. So accordingly we are demanding
our service conditions are as a central government status till retirement in the deemed deputation gazette should be published. The same is happened in the Prasar Bharati. Even though in BSNL government officers also that same is extended, why not ordnance factory employees related? So 23 years back that is happened, why not happened in this ordnance factory employees cases? So we are requesting Honorable Raksha Mantri Sri Rajnath Singh sir, you take this issue and settle the permanent solution. Till retirement you have to publish the gazette notification, then all the employees will concentrate on their productivity activities. No need to worry about their future and their service conditions. So every time, every year we are in very much fear and we are thinking what will happen our future. This type of diverting activities are going inside the employees, inside their views. So accordingly, as a SIDRA, we are point out that this issue should be settled in the permanent nature. So today we are observed this program, wearing the badges, and also we are forwarding the memorandum to Raksha Mantri to attention on this issue and settle the permanent nature. So is this the first phase program of CDRA? We are expecting the second phase. We will going to make another mode of agitation for settlement of this issue. So accordingly today all our members are participating very actively, and already we have submitted the memorandum, Ordnance Factory CGM Sri Shivashankar Prasad sir, and also we are all over all India this program is going on. So we hope that our demand will be success. Thank you very much. ऑर्डिनेंस फैक्ट्रीज का जो इतिहास है वो 200 साल से ज़ायद का इतिहास है। इसको 2021 में भारत सरकार ने इसको निगमीकरण किया है। निगमीकरण के बाद कोई हालात सुधरे नहीं हैं, इसीलिए पर्टिकुलरली निगमीकरण में हर साल 2 साल पहले 2 साल के लिए किया गया, उसके बाद 1 साल के लिए किया गया, फिर उसके बाद अभी जो है ना फिर और 1 साल के लिए फाइल को प्रोसेस किया जा रहा है, जिसकी वजह से जितना ये वर्कफोर्स के अंदर एक किस्म का ये पैनिक है कि हमारा सर्विस मैटर क्या होगा, हमारा सर्विस क्या होगा, हम कैसा रिटायरमेंट, बहुत सारे लोग इसमें रिटायरमेंट के करीब है। तो इसलिए सिड्रा यानी कॉन्फेडरेशन ऑफ डिफेंस रिकॉग्नाइज्ड एसोसिएशंस के बैनर तले ये डिमांड पेश किया गया है कि पहला डिमांड ये है कि प्रसार भारती में जैसे मॉडल किया गया है कि प्रसार भारती में सारे एम्प्लॉय जो भी होगा सरकार में जिसका नियुक्ति हुई है वो रिटायर होने तक सरकार में रहेगा। उसके बाद उसका जो सर्विस कंडीशंस रहेगा, सर्विस कंडीशंस भी सरकारी हिसाब से रहेगा। उसका प्रमोशन वगैरह वो सब जितने भी कैरियर उन्नति है वो सब भी सरकारी हिसाब से रहेगा। और फाइनली जब रिटायर होगा तो उसका पेंशन कंसोलिडेटेड फंड ऑफ इंडिया से ही रहेगा, किसी और फंड में से नहीं रहेगा। तो ये 3 मांगे लेके हम आज ये मेमोरेंडम पेश किए हैं। ये मेमोरेंडम हमारे HOD साहब शिवशंकर प्रसाद साहब ने अपना कीमती समय निकाला है, उनको हम दिए हैं। वो इधर से डिफेंस मिनिस्टर को भेजेंगे। उधर डिफेंस मिनिस्टर के पास अभी जो एक्सटेंशन का फाइल प्रोसेस हो रहा है कि एक्सटेंशन कुछ नहीं, एक बार जो है सो एम्प्लॉइज़ का अगर ये मैटर सॉल्व हो गया तो बाकी हम कॉरपोरेशन में जो कॉरपोरेशन के नियम है उन सबको मानते हुए हम काम करते हुए अपना जो अपना जो फैक्ट्रीज है ऑर्डिनेंस फैक्ट्रीज ऑर्गेनाइजेशन उसको आगे बढ़ाते हुए उसको मजबूत करने की हम कोशिश करेंगे। थैंक यू वेरी मच। ఈ రోజు CDRA కాల్ ప్రకారం డిఫెన్స్ కన్ఫెడరేషన్ ఆఫ్ డిఫెన్స్ రికగ్నిషన్ అసోసియేషన్స్లో భాగంగా ఈరోజు మెమరాండం సబ్మిషన్ అనేది, అదేవిధంగా డిమాండ్ బ్యాచెస్ వేరియేషన్ ప్రోగ్రామ్ అనేది చేయడం జరిగింది। ఇందులో ముఖ్యంగా ఏదైతే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ 2021లో కార్పొరేషన్ చేశాయో, కార్పొరేషన్లో భాగంగా ఈరోజు దాకా కూడా మొదటిసారి 2 ఏళ్ళ డిప్యుటేషన్తో పాటు తదుపరి ఇంకో 1 ఇయర్ డిప్యుటేషన్ అనేది పూర్తవడం జరుగుతుంది రేపు సెప్టెంబర్ నెల కల్లా। అదేవిధంగా ఫర్దర్ డిప్యుటేషన్ కోసం కూడా ఫైల్ ప్రాసెస్ అవుతుందని ఈ కార్యక్రమంలో భాగంగా మేము పర్మనెంట్గా ఒక ప్రసార భారతి మోడల్లో ఏదైతే గతంలో 2021లో ప్రసార భారతిలో ఏ విధంగా అయితే పర్మనెంట్ డిప్యుటేషను అలాగే టిల్ రిటైర్మెంట్ వరకు ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ యొక్క స్టేటస్ ఇచ్చారో అదే స్టేటస్ని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ అందరికీ కూడా వర్తింపై చేసే విధంగా చేయాలని చెప్పేసి మొదటి డిమాండ్। అందులో భాగంగా ఇక్కడికి ఇచ్చే శాలరీస్ కానీ అలవెన్స్ కానీ అన్నీ కూడా కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియాలోనే ఉండాలని। రెండో కార్యక్రమం రెండో పాయింట్లో భాగంగా ముఖ్యంగా ఏదైతే ఎన్పిఎస్కి సంబంధించి ఎంప్లాయర్ యొక్క కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో ఆ కాంట్రిబ్యూషన్స్ని వివిధ రకాల ఫండ్స్ నుంచి కాకుండా
కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి మాత్రమే ఈ కాంట్రిబ్యూషన్ అనేది జరగాలని, మూడో డిమాండ్లో భాగంగా ఏదైతే ప్రమోషన్స్ పాలసీస్లో కానీ ఎంఏసిపికి సంబంధించిన కానీ ఏదైతే కెరియర్ ప్రోగ్రెసివ్ ఏదైతే ఉందో ఇది కూడా ప్రజెంట్ ఏదైతే 2021 ముందు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ యొక్క స్టేటస్ ఏ విధంగా ఉందో అదేవిధంగా వీటిని కంటిన్యూ చేయాలని చెప్పి ముఖ్యంగా 3 డిమాండ్లతోటి సిడ్రాకి సంబంధించిన జేడబ్ల్యూఎం అసోసియేషన్, అలాగే ఎన్జిఓ అసోసియేషన్ ఏఎన్జిఓస్, అలాగే జేడబ్ల్యూ ఐఓఎఫ్జిఓఏ, క్లరికల్ అసోసియేషన్, ఆల్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ క్లరికల్ అసోసియేషన్, అదేవిధంగా సూపర్వైజర్స్ అసోసియేషను నలుగురు కలిసి ఈరోజు ఈ మెమరాండం అనేది మా హెచ్ఓడి సీజీఎం గారికి ఇవ్వడం జరిగింది. ఫర్దర్గా ఆయన ద్వారా ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి రక్షామంత్రి దీన్ని ఫార్వర్డ్ చేసి మా డిమాండ్లని నిర్వర్తిస్తూ ఈ డిమాండ్ని కంటిన్యూ చేయాలని, అదేవిధంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ యొక్క భవిష్యత్తుకి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ యొక్క భవిష్యత్తుకి మంచి పునాదులు వేయాలని చెప్పేసి అందరి ఎంప్లాయీస్ యొక్క భవిష్యత్తు కూడా చక్కగా తిద్దాలని చెప్పేసి కోరుతూ ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. థ్యాంక్ యూ. Raksha Mantri Rajnath Singh ji, please protect ordnance factories and save the life of the ordnance factory employees. Why? Because means there's a 200 years of history is there in the ordnance factory. This has been 41 ordnance factories has been divided into 7 DPSUs, and the employees of the ordnance factories are suffering with a lot in their progressives of career progressive and deputations and what you call pension and salaries to be maintained in the Eastwell ordnance factories like that only, and you have to take the model of the Prasar Bharati for the existing of the ordnance factory employees, and future also to be protected by the government only. Hence I request the Honorable Raksha Mantri sir to see the disaster city of the employees of the ordnance factory and save the ordnance factory. Thank you. కన్ఫెడరేషన్ ఆఫ్ డిఫెన్స్ రికగ్నైజ్డ్ అసోసియేషన్స్ తరపున ఆల్ ఇండియా లోపల 72,000 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ యొక్క భవిష్యత్తును గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్టికులర్లీ రక్షా మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు నిర్ణయం తీసుకోవాలనే కార్యక్రమాన్ని మేము తీసుకున్నాం. ఇందులో భాగంగా అన్ని ఫ్యాక్టరీస్లో ఇవాళ కన్ఫెడరేషన్ ఆఫ్ డిఫెన్స్ రికగ్నైజ్డ్ అసోసియేషన్స్ కింద ఉన్నటువంటి గెస్టెడ్ అసోసియేషన్ ఐఓఎఫ్జిఓఏ, చార్జ్మెన్ కేటగిరీ అసోసియేషన్ ఏఐఎన్జిఓస్, అట్లాగే క్లరికల్ క్యాడర్కి సంబంధించినటువంటి ఏఐసియుఎఫ్, అట్లాగే సూపర్వైజర్ స్టోర్ క్యాడర్కి సంబంధించినటువంటి అసోసియేషన్ ఐఓఎఫ్ఎన్టీఎస్ఎస్ఏ, ఈ 4 అసోసియేషన్లు ప్రొడక్షన్ యూనిట్స్లలో, అట్లాగే హెడ్ క్వార్టర్లో డీజీఓఎఫ్ఈఏ, ఈ 5 అసోసియేషన్ల సారథ్యం లోపల ఇవాళ 2001 అక్టోబర్ కన్నా ముందు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్లో ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ స్టేటస్లో మేము ఉద్యోగంలో చేరినాము. ఉద్యోగాలు చేరడమే కాకుండా మేమంతా కూడా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో సెంట్రల్ గవర్నమెంట్ స్టేటస్తో పక్కకున్న బీడీఏలు, బిహెచ్ఎల్ లాంటి అనేక అవకాశాలు వచ్చినా కానీ ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఒక ఉద్దేశంతో ఇందులో మేము ఉద్యోగులుగా చేరడం జరిగింది. గవర్నమెంట్ తన యొక్క ఆలోచనలో కార్పొరేషన్లు చేయాలి. యాక్చువల్లీ ఇది యుద్ధానికి సంబంధించిన తయారీ సంస్థలు ఇవి, వీటిని వ్యాపార కోణంలో చూడడానికి వీలు లేదు. 238 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ పరిశ్రమలను ఉన్న పలంగా ప్రభుత్వం 7 కార్పొరేషన్లుగా విభజించింది. ఈ 7 కార్పొరేషన్లు విభజించి గవర్నమెంట్ సెటప్లు ఉన్న మమ్మల్ని అందరినీ కూడా డీమ్డ్ డెప్యుటేషన్ ఎంప్లాయీస్గా ఇందులోకి ఇదే ఆర్గనైజేషన్లో పేరు మార్చి మమ్మల్ని ఇందులోనే ఎంప్లాయీస్గా డీమ్డ్ డెప్యుటేషన్ స్టాటస్ తోటి ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా మేము పనిచేస్తున్నాం. ఈ డీమ్డ్ డెప్యుటేషన్ అనేటువంటిది మ్యాక్సిమం 5 years అనేటువంటిది ఉంటుంది. ఇప్పటికీ రేపు సెప్టెంబర్ 30 నాటికి 3 ఏళ్ళు పూర్తవుతుంది. మళ్ళీ ఇంకా 2 ఏళ్ళు అన్నటువంటిది ఇవ్వాలన్నా వద్దే ఆలోచనలతోటి ఇప్పటి వరకు ఎక్స్టెన్షన్ సంబంధించినటువంటి నిర్ణయం కానీ తీసుకోలేరు. కానీ మేము కార్పొరేషన్ అయ్యే నాటికే ఆర్టికల్ 309 ప్రకారం మేము సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్గా జాయిన్ అయినాం కాబట్టి రిటైర్మెంట్ అయ్యే హక్కు కూడా మాకు ఉంటుంది. కాబట్టి మాకు టిల్ రిటైర్మెంట్ వరకు డీమ్డ్ డెప్యుటేషన్ అన్నటువంటిది అనౌన్స్మెంట్ చేయాలి. సంవత్సరాల వారీగా విడతల వారీగా చేయడం అనేటువంటిది సరైంది కాదు అని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి యునైటెడ్ ఫోరం ఆఫ్ ఆర్డినెన్స్ ఎంప్లాయీస్ తరఫున మేము పదే తీసుకుపోవడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఈ 3 ఏళ్ళు పూర్తిగా వస్తుంది కాబట్టి మళ్ళీ 6 నెలల 3 నెలల అనే ఒక పద్ధతి లోపల ఒక చిన్న చూపుతోటి ఉద్యోగులను చూసే ప్రక్రియ ఏదైతే జరుగుతుందో దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆల్రెడీ 2001లోనే ప్రసార భారతి ఏదైతే ఆకాశవాణి, దూరదర్శన్ ఈ రెండింటిని కలిపి ప్రసార భారతి కార్పొరేషన్ అనేటువంటిది ఏర్పాటు చేస్తున్నప్పుడు ఆ రోజు నాటికి ఉన్నటువంటి ఉద్యోగులందరినీ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా
అనౌన్స్ చేస్తూ వాళ్ళు రిటైర్ అయినంత వరకు కూడా వాళ్ళ ఆ స్టేటస్లోనే ఇదే ఆర్గనైజేషన్లో ఉండొచ్చు అనేటువంటి ఒక గెజిట్ పబ్లికేషన్ చేశారు. సో సేమ్ గెజిట్ అనేటువంటిది 2001లో మీరు చేసినప్పుడు 2024 ఉన్నటువంటి ఉద్యోగులకు అదే పద్ధతిలో మాకు కూడా చేయండి అంటే 3 ఏళ్ల సంధి చేయకపోగా ఇంకా దాని నాన్సెక్ ప్రక్రియ ఏదైతే జరుగుతుందో దానికి వ్యతిరేకంగా ఇవాళ రక్షా మంత్రి గారి నాలెడ్జ్లోకి ఈ కార్యక్రమాన్ని తీసుకుపోవాలనే ఉద్దేశంతో 70,000 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగులు అందరం కూడా ఇవాళ బ్యాడ్జి ధరించి మెమోరాండం అనేటువంటిది రక్షా మంత్రికి ఫార్వర్డ్ అనేక యూనిట్స్ల నుండి సీజీఎంస్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నుండి వీటిని మేము ఫార్వర్డ్ చేస్తున్నాం. దీన్ని పరిశీలనలో తీసుకొని ఉద్యోగుల సమస్యల శాశ్వత పరిష్కారం కార్పొరేషన్లు ఏం జరిగినటువంటిది రెండో భాగం. కానీ ఉద్యోగులకు ఏదైతే మేము ఏ ఉద్దేశంతో ఈ ఆర్గనైజేషన్లో జాయిన్ అయినామో దానికి ఆర్టికల్ మాకు ప్రొటెక్షన్ ఉందో దాని ప్రకారం రిటైర్మెంట్ వరకు ఒక గెజిట్ పబ్లికేషను ప్రసార భారతి మోడల్లో చేయాలని, మా శాలరీస్ అన్నీ కూడా పెన్షన్లు అన్నీ కూడా ఎన్పిఎస్ సంబంధించినటువంటి షేర్లు అన్నీ కూడా కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే ఆయన జీతాలు కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండి డ్రా అవుతుంది. ప్రజెంట్ కార్పొరేషన్లు మాకు జీతాలు ఇస్తున్నాయి కానీ మాకు కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండి దీన్ని గ్యారంటీ చేస్తూ టిల్ రిటైర్మెంట్కు గెజిట్ పబ్లికేషన్ చేయాలన్నటువంటిది డిమాండు. దీన్ని ఉద్దేశించి ఫస్ట్ ఫేజ్లో ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఒక సర్టైన్ టైంలో కనుక దాని మీద నిర్ణయం తీసుకోకపోతే రెండో ఫేజ్లో రెండో తరహాలో కూడా మరింత మందిని కలుపుకొని దీన్ని ఉధృతం చేయాలనే ఉద్దేశంతో సిడిఆర్ఏ జనరల్ సెక్రటరీగా మేము ఈ నిర్ణయం తీసుకొని ఉన్నాం. ఆల్ ఇండియాలో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే ప్రక్రియలో అన్ని అసోసియేషన్లు సభ్యులు మా వెంట విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సో ఆ రకంగా మేము మా యొక్క ఏదైతే డిమాండ్ ఉందో నెరవేరాలని చెప్పి కోరుకుంటున్నాం.